ప్రైజ్ లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా జాయిన్ అయినటువంటి మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి యొక్క చక్కటి సమయం బట్టి కూడా మొదటిగా దేవునికి వందనములు. ఈ దినము మనము కొన్ని విషయములను మనము బైబిల్ స్టడీ ద్వారా కొన్ని విషయములను మనం ధ్యానం చేద్దాము. అందుకన్నా ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. భూమి ఆకాశములను అందున్న సమస్తమును సర్వలోకమును సృష్టించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నాను దేవా. మా యొక్క సహవాసాన్ని మీరు ప్రేమించి మీ చిత్తానుసారంగా తండ్రి మీ యొక్క బిడ్డలకు దేవా దైవజనుల ద్వారా తండ్రి మీరు ఏర్పాటు చేసినటువంటి యొక్క సహవాసం ద్వారా అనేక మందిని చీకట్లో నుంచి పాపం యొక్క దాసత్వం నుంచి విడిపించి మీరు రక్షించుకొని దీవెనకరమైనటువంటి ఆ దేవా కుటుంబములుగా కట్టబట్టకు మా ద్వారా సంఘంగా తండ్రి మీరు ఏర్పరచుకొని ఇంతవరకు మీరు నడిపించారు, నాటి నుండి నేటి వరకు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నాను. ఇది మీ చిత్తానుసారమైన పరిచర్య తండ్రి. అందుకనే మీరు మాత్రమే తండ్రి ఏ పరిస్థితి ఎదురైనప్పటికీ, ఎటువంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ఎక్కడా కూడా తండ్రి ఆగిపోకుండా ఇంతవరకు ప్రభా సాగిపోవటకు మీరు నడిపించారు. అందుని బట్టి ఆ పరిచర్య ప్రయాస అంతటిని బట్టి మీకు స్తోత్రం చెల్లించున్నాను. ప్రత్యేకించిన ఈ యొక్క సమయంలో తండ్రి మేము ముందుకు వస్తున్నాము. మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపును మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. జూమ్ మీటింగ్ ద్వారా జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. మీ ఆత్మతో వారిని ప్రభా టచ్ చేయమని, మా అందరితో తండ్రి మీ సన్నిధిని ఉంచమని వేడుకుంటున్నాం. వాక్యం ధారాళంగా రాకుండా అడ్డుపరిచిన ప్రతి ఒక్క సాతాను యొక్క దుశ్శక్తులను లయపరిచి మీ నా మహిమార్థమై తండ్రి మీ వాక్యం మా హృదయంలో నాటబడి కూర్చోబడి దేవా మేము సరి చేసుకున్నట్టుకు సహాయం దయచేయమని, మాతో మీరు మాట్లాడమని, బలహీన నన్ను కూడా మీరు ప్రభా బలపరిచి మీ యొక్క శిలువ సాక్షిగా తండ్రి మేమందరము ఎదుగునట్లు కృప చూపించమని, టెక్నికల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవ్వకుండా తండ్రి మీనింగ్ఫుల్ గాను పీస్ఫుల్ గాను తండ్రి ముగింపు వరకును తండ్రి మహిమార్థకరంగాను మీకు మహిమార్థకరంగాను మాకు దీవెనకరంగా జరిగినట్లు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగేటి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అమ్మ స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది అన్నయ్య. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద సుదీర్ఘ ప్రసంగం చేస్తారు. ఆ ప్రసంగము అయిపోయిన తర్వాత జనులు ఆకలి గొని ఉన్నారు. వారు చాలా సమయం అంతా స్పెండ్ చేసి దేవుని మాటలు వింటూ ఆ సుదీర్ఘమైన ప్రసంగంలో విన్న తర్వాత వారు ఆకలి కొని ఉన్నారన్న సంగతి ఎరిగి వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తారు. అక్కడ వారి ఆకలిని గుర్తించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే తన దగ్గరికి వచ్చిన ప్రజల యొక్క అవసరతలని ఆలోచిస్తున్నది మొదటిగా దేవుడు. కాబట్టి మనము దేవుని సన్నిధానంలోనికి వచ్చినప్పుడు లేదా వస్తున్నప్పుడు అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైన సమస్యలు, విచారము లేదంటే ఇతరత్ర ఏవైనా మన మనసుని డీవియేట్ చేసే విషయాలు ఉండొచ్చు. అవన్నిటిని బట్టి మీరు వరి అవ్వద్దు. ఎందుకంటే గాడ్ ఈజ్ థింకింగ్ అబౌట్ అవర్ నీడ్స్. ఆయన సిలువలో మన శ్రమని, మన యొక్క కష్టాలని, సమస్త భారం అంతటిని తీసుకున్నాడు. కాబట్టి మనం దేని గురించి చింతించవలసినటువంటి అవసరం కానీ, భయపడవలసిన, టెన్షన్ పడవలసినటువంటి విషయాలని ఏవైనా కానీ మనం వాటిని కొద్దిసేపు వాటన్నిటిని మన ఆలోచనలో నుంచి డివియేట్ చేద్దాం. దేవుని యొక్క వాక్యం విషయమై మనము కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఈ యొక్క ఎగ్జాంపుల్ ఎందుగా ముందుగా మీకు షేర్ చేశానంటే మీ అందరి అటెన్షన్ ని వాక్యం వైపు మలుచుదామని ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. కొత్తదేమి కాదు,
వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు గుర్తు చేశాను. సో వాక్యము ఎప్పుడూ కూడా మాట్లాడుతుంది. వాక్యము సజీవమైనటువంటి వాక్యం. దానికి ఆధారాలు బైబిల్ గ్రంథంలో అనేకం ఉన్నాయి. మీ అందరి జీవితంలో కూడా ఉండొచ్చు. ఎప్పుడూ కూడా మాట్లాడుతుంది. అయితే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడన్న సంగతిని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అది బైబిల్ గ్రంథంలో మనం ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే యోసేపుతో దేవుడు తన లైఫ్ అంతట్లో కల ద్వారా ఒక్కసారి మాత్రమే మాట్లాడతాడు. అన్యుడైనటువంటి ఫరోతో కూడా మాట్లాడతాడు. దర్శనం ద్వారా పౌలుతో కూడా మాట్లాడతాడు. ఇలాగా చాలా ఎగ్జాంపుల్స్ మన వాక్యంలో గమనించవచ్చు. బిలీవర్స్ తో, విశ్వాసులతో మాట్లాడాడు, అన్యుల ద్వారా మాట్లాడాడు, ప్రకృతి ద్వారా కూడా దేవుడు మాట్లాడినాడు, జంతువుల ద్వారా కూడా మాట్లాడాడు. సో దేవుడు అనేకమైన కోణాలలో నుంచి మాట్లాడుతూ ఉంటాడు తన ప్రజల గురించి. ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆ యొక్క అవసరతను బట్టి, ఏ సమయానికి కరెక్ట్ గా నీడో దానిని బట్టి మాట్లాడగలిగేటువంటి జ్ఞానం కలిగిన దేవుడు కూడా మన దేవుడు. మాట్లాడటం మాత్రమే కాకుండా దానికి సరిపడా కూడా దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అని మనము జ్ఞాపకంలోకి ఉంచుకున్నట్లయితే ఆ వాక్యాన్ని మన హృదయంలోకి తీసుకొని తద్వారా మనము వ్యక్తిగత దినదిన జీవితంలో అనుసరించినప్పుడు మనము నూతనమైనటువంటి స్వభావంలోకి మనం స్వతంత్రించుకుంటూ ఉత్తమమైనటువంటి ఉన్నతమైన మార్గంలోకి మన జీవితాన్ని నడిపించుకోగలము. చాలా సంవత్సరాల క్రితము యుఎస్ లో ఒక విషయం జరిగినది. ఆ విషయాన్ని మీకు ముందుగా గుర్తు చేసి తర్వాత మన టాపిక్ లోకి వెళ్దాం. ఒక కెమికల్ ఇంజనీర్ ఒక కెమికల్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తా ఉంటాడు. తను విశ్వాసి. ఒకరోజు తను బైబిల్ చదువుకుంటా ఉన్నాడు. ఆ రోజు నిర్గమకాండము తన యొక్క భాగము, వాక్య భాగము, నిర్గమకాండము 2వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తా ఉంటాడు. ఆ వాక్య ధ్యానం చేసి తర్వాత ఆ రోజు రెడీ అయి ఆఫీస్కి వెళ్ళి తన మేనేజర్ దగ్గరికి వెళ్ళి తను లీవ్ అప్లై చేస్తాడు. లాంగ్ లీవ్ నాకు కావాలని అడుగుతాడు. లాంగ్ లీవ్ ఎందుకని వాళ్ళు రీజన్ అడిగినప్పుడు నేను ఈజిప్ట్కి వెళ్ళాలి, అక్కడ పెట్రోలియం ఐడెంటిఫై అవుతుందని నాకు తెలిసింది. సో దానికోసం రీసెర్చ్ కోసం నేను ఈజిప్ట్ వెళ్ళాలి అనుకుంటున్నాను అనేసి తను లీవ్కి అప్లై చేస్తాడు. తన మేనేజర్ అంటాడు, ఈజిప్ట్ లో నీకు ఎలా ఐడెంటిఫై అవుతుంది, ఎలా వెళ్తున్నావు, వేస్ట్ అవుతుంది, చాలా ఫూలిష్ గా థింక్ చేస్తున్నావని అంటాడు. బట్ తను అప్లై చేసి వెళ్ళిపోతాడు. ఆ ఈజిప్ట్ కి వెళ్ళిపోయి తర్వాత ఆయన ఆ ఈజిప్ట్ లో ఉన్నటువంటి నైలు నది దగ్గరికి వెళ్తాడు. ఇంతకీ ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటి, ఏం ఆధారము అని మనం చూసినట్లయితే ఆ రోజు తన వాక్యం ధ్యానం చేసినటువంటి వాక్య భాగము ఆ పోర్షన్ ఏంటంటే నిర్గమకాండము 2వ అధ్యాయం, ఎక్సోడస్ 2nd చాప్టర్ లో ఆ రోజు తన క్వైట్ టైం పోర్షన్ లో మోషే వాళ్ళ అమ్మ అప్పుడు ఉన్నటువంటి ఆజ్ఞని బట్టి మగపిల్లలను చంపేస్తున్నారని, మోషేని ఎలాగైనా బ్రతికించాలని ఆ మగపిల్లవాడైనటువంటి మోషేని ఒక జమ్ము పెట్టెలో పెట్టింది. ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఆ బాక్స్ ని తీసుకెళ్లి ఆ రివర్ లో వదిలేస్తుంది. అది ఆయనకి వచ్చినటువంటి ఆ అబ్జర్వేషన్. ఆ రోజు ఆ జమ్ము పెట్టేటప్పుడు ఆమె ఆ పై భాగానికి దానికి ఒక కీలుని జిగట మట్టిని రాసి వాటర్ లోపలికి వెళ్లకుండా రాసి పెట్టి వదిలేస్తుంది. ఎక్కడైతే ఆ బాక్స్ ని పెట్టిందో ఆ రివర్ లో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన సో వాటర్ లో నుంచి తను కొంత వాటర్ ని తీసుకొని అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. దాంట్లో ఆయనకి ఏం ఐడెంటిఫై అవుతుంది అంటే అక్కడ పెట్రోలియం మెటీరియల్ అక్కడ ఐడెంటిఫై అవుతుంది. సో అతి తక్కువ లోతులో పెట్రోలియము దొరుకుతున్నది అని కనిపెట్టడానికి ఆధారం ఏమైందంటే వాక్యము. అది ఎలా అయిందంటే పెట్రోలియం యొక్క రా మెటీరియల్లో కీలు, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రా మెటీరియల్ ఆఫ్ పెట్రోలియం, ముడి పదార్థాల్లో ఆ యొక్క ముడి పదార్థం అవి ఆమెకి ఆ రోజులలో ఎలా దొరికినది, అప్పుడు ఏమి టెక్నాలజీ ఉన్నది ఆమె తీయటానికి అని ఆయనకు ఆలోచన వచ్చింది. అంటే అక్కడ పైన మాత్రమే అతి తక్కువ లోతులోనే దొరికే ఛాన్స్ ఉన్నది అని తనకి ఆ రోజు
వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ఆలోచనని దేవుడు కలిగించాడు. ఆ తర్వాత ఆయన యుఎస్ లో జాబ్ రిజైన్ చేసి ఆ పెట్రోలియం ని తను డెవలప్ చేసుకొని ఒక పెద్ద ఎంపైర్ ని క్రియేట్ చేశాడు. హల్లెలూయా. అంటే వాక్యము మన యొక్క స్థితిగతులని కూడా మార్చగలదు. మనం దాన్ని ఎంతగా ధ్యానం చేస్తున్నామో, ఎంతగా అనుసరిస్తున్నామో అంతగా మన జీవితంలోనికి దాన్ని మనము దీవెనలను చూడొచ్చు. స్టార్టింగ్ ప్రేయర్ లో మనకు ద్రాక్షామ్మ గారు ప్రార్థన చేస్తూ వాక్యం పైనటువంటి మిక్కుటమైనటువంటి ప్రేమ గురించి ఒక మాటని సంబోధించారు. ఆ మాట వినగానే నాకు చాలా ఆనందం వేసింది. వాక్యాన్ని అంత అమితంగా మనము ప్రేమించి దాన్ని ధ్యానించినప్పుడు మన ఊహకి అందనంతటువంటి ట్రాన్స్ఫర్మేషన్ మన జీవితంలో నుండి చూస్తాము. అంత వైజ్ గా మనం బిహేవ్ చేస్తాం. కాబట్టి సో ప్రతి దినము మన అందరము వాక్యం చదువుకోవాలి. సో నేను ఎప్పుడు చెప్పినా కానీ మొదటిగా వాక్యం గురించి ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పకుండా నేను ముందుకి వెళ్ళను. సో వాక్యాన్ని ప్రతి ఒక్కరము ప్రతి దినము వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యానుసారంగా మనము జీవించాలి. సో వాక్యాన్ని ధ్యానించడం కోసం మీకు ఎంకరేజింగ్ గా ఉంటుందని ఈ యొక్క ఎగ్జాంపుల్ ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సో మనము ఈ రోజు దినంలో ఉన్న ఈ యొక్క దినం మనం ఒక టాపిక్ ని మనము చూస్ చేసుకున్నాము. చాలా రోజుల తర్వాత ఈరోజు వర్షిప్ లో సండే వర్షిప్ లో మనము అమ్మగా మెసేజ్ ని విన్నాము. కోవిడ్ కు ముందు ఎర్లీ మార్నింగ్ ప్రేస్ లో వెళ్ళి వినేవాడిని నేను అమ్మ వాక్యం వినటానికి. ఎందుకంటే ఎక్కువ ఎక్కడ బయట మాట్లాడరు. ఈ రోజు నాకు చాలా రోజుల తర్వాత వింటాం. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ప్రైజ్ గాడ్ ఫర్ దట్. చాలా విషయాల్ని అమ్మ ఈరోజు మనకు తెలియజేశారు. సో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుని బట్టి కొన్ని విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తా ఉన్నాను. సో స్టీవార్డ్షిప్ గురించి మనము కొన్ని విషయాలని మనం వాక్య భాగంలోని చూద్దాం. సో ఈ యొక్క స్టీవార్డ్షిప్ అనేటువంటి వర్డ్ కి ఉన్నటువంటి సో మీనింగ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ లో కనిపిస్తుంది అనుకుంటున్నాను. yes అన్నయ్య కనిపిస్తుంది. yes అమ్మా, can you read it? A steward is a person who is responsible. Shall I read Anya? Yes, please continue. A steward is a person who is responsible to take care of the things that are entrusted to him by his master. A steward is not the owner. He should give accounts to the owner. Yes, thank you. మనము తెలుగులో గనక ఈ మాటను చూసినట్లయితే గృహ నిర్వాహకత్వము ఆగా ఈ యొక్క పదాన్ని మనము చెప్పుకోవచ్చు, ఉచ్చరించవచ్చు మన అందరికీ అర్థమైనటువంటి. సో గృహ నిర్వాహకత్వము, సో దీన్ని ఈ విధంగా డిఫైన్ చేయడం జరిగింది. నేను కలెక్ట్ చేశాను, ఈ డెఫినేషన్ నేను క్రియేట్ చేయలేదు. సో ఇట్ ఈస్ ఎన్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అది ఎవరి ద్వారా అంటే ఓనర్ ద్వారా ఇవ్వబడినటువంటి రెస్పాన్సిబిలిటీ. సో it is not a ownership, it is a responsibility to take care of all the things whatever given by the owner. ఈ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది మనం ముందుకు వెళ్దాం. సో ఒక ఆత్మీయ జీవితంలో గృహ నిర్వాహకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వ్యక్తిగత విశ్వాస జీవితంలో కానీ కుటుంబ జీవితంలో విశ్వాసులుగా ఉన్నటువంటి కుటుంబాలు ఎలా ఉంటాయో ఉండేటువంటి బాధ్యతలు, అలాగే ఒక సంఘంలో మనం పోషించబడుతున్నప్పుడు సంఘ మెంబర్గా ఆ సంఘానికి అసోసియేటెడ్ గా ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి బాధ్యతలు ఏంటి, అలాగే మన వర్క్ లైఫ్ లో జాబ్ చేసే వాళ్ళైతే, అలాగే స్టూడెంట్స్ అయితే, బిజినెస్ చేసే వాళ్ళైతే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఉన్నటువంటి సో రెస్పాన్సిబిలిటీస్ అవి ఎవరిస్తున్నారు, సో దానికి మన యొక్క బాధ్యతలు ఏంటి, సో హౌ వీఆర్ అకౌంటబుల్ అనే విషయాల గురించి మనం ఆలోచన చేద్దాం. సో ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూసినట్లయితే స్టీవార్డ్షిప్ ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ 3 థింగ్స్: ఓనర్, స్టీవార్డ్, ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీ అనేది ఓనర్ ద్వారా
స్టీవార్డ్ కి అప్పగించినప్పుడు ఆ ఓనర్ ఎలా మేనేజ్ చేస్తున్నాడు అనేది మనము ఈ రెస్పాన్సిబిలిటీస్ గురించి అర్థం చేసుకోవాలి. సో ప్రాపర్టీ అనేది మనకు వచ్చినప్పుడు దాన్ని ఎలా మనం మేనేజ్ చేస్తున్నాము, మేనేజ్ చేయాలి, ఎలాగ మనం దాని ద్వారా మనం ఫ్రూట్స్ ని పొందుకుంటాం అనేది మనం ఆలోచించేద్దాం. సో యాక్చువల్లీ హూ ఇస్ ద ఓనర్? మన ఓనర్ ఎవరో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మనం బైబిల్లో నుంచి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనము 25, 26 ఎవరైనా చదువుతారా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. నేను చదువుతానమ్మా. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యున్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువయున్నట్టు మనుష్యుల చేతిలో సేవింపబడినవాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడబులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యంలో మనము ఇక్కడ కొన్ని విషయంలో మనం గమనిద్దాం. జగత్తు అందలి సమస్తమును నిర్మించినటువంటి వారు ఎవరంటే గాడ్. సో మనం చెప్తాం కదా, సో క్రియేషన్, ఇట్స్ ఆల్ గాడ్స్ క్రియేషన్. యూనివర్స్ అంతా గాడ్స్ క్రియేషన్. దేవుడే తన స్వహస్తములతో నిర్మించాడు. కాబట్టి హీఈస్ ద ఓనర్ ఆఫ్ క్రియేషన్. సో ఈ విశ్వంలో, ఈ యూనివర్స్ లో ఉన్నటువంటి భూమి కానీ, సూర్యుడు కానీ, చంద్రుని కానీ, మనకు ఉండేటువంటి ప్రాపర్టీస్, భూమి, ఈ ఇల్లు నాది, ఈ భూమి నాది అనుకునేది ఏదైనా కానీ, సో వాట్ ఎవర్ ద క్రియేషన్ ఎగ్జిస్టింగ్, ఎవ్రీథింగ్ అదంతా దేవుడిది, దేవుడు ఇచ్చినది. ఈ విషయాన్ని మనందరం జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో ఏది మనం కష్టపడుతున్నాము, మనం చెమటోస్తున్నాము, దిస్ ఈజ్ మై నాలెడ్జ్, దిస్ ఈజ్ మై స్కిల్, దిస్ ఈజ్ మై టాలెంట్, ఇట్స్ ఓకే. బట్ బిహైండ్ ఆల్ దిస్, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో హీఈస్ ద ఓనర్. ఎందుకంటే ఆయన మొత్తాన్ని సృష్టించాడు. హీఈస్ ఏ స్టార్టింగ్ పాయింట్, హీఈస్ ఆల్సో ఎండింగ్ పాయింట్. ఆయనే ఆది అంతము. తన స్వహస్తాలతో అంతము ఆయన క్రియేట్ చేశాడు. అలాగే అక్కడ మనం ఇంకా చూసినట్లయితే అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కూడా ఆయనే అని కూడా అక్కడ మనం చూస్తా ఉన్నాం. యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరినొకడు ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాట కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయనను మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. సో ఈ విషయాలని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఇదంతా కూడా క్రియేట్ చేసినటువంటి దేవుడు. మనం వాక్యాన్ని నమ్ముతాం కాబట్టి వాక్యంలో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. ఆది కాండంలో మొదటిగా మనం చూసినట్లు కూడా దేవుడు భూమి ఆకాశములను, సూర్యుడును, చంద్రును, అందున్న సమస్తం అంతా కూడా దేవుడు తన జ్ఞానంతో, తన యొక్క శ్రమతో, తన స్వాస్థాలతో చేసినటువంటి వాడు దేవుడు. కాబట్టి సో ఇదేది కూడా మనది కాదు. ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు అవర్స్. సో మనకు బాధ్యతలు ఓనర్స్ నుంచి దేవుడే ఓనర్. మన ఓనర్ దేవుడు కాబట్టి ఆయన స్వరూపంలో మనల్ని చేసుకొని మానవునికి, మనకు హ్యూమన్ బీయింగ్ అవకాశాన్ని, ఆపర్చునిటీ ఇచ్చాడు. సో ఒక భక్తుడు అంటాడు, మనం యాత్రికులం అంటాడు. సో మన యొక్క సమయంలో, మన లైఫ్ టైంలో వాటిని మనం చక్కగా నిర్వర్తించాలనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే మొదటి పేతురు 4వ అధ్యాయము 10వ వచనం కూడా ఒకసారి చూద్దాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి
ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ స్టీవార్డ్షిప్ ని ఒక గిఫ్ట్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. అది ఎందుకు గిఫ్ట్ గా అని మనం చూసుకోగలిగినట్లయితే, ఏదైనా ఒక పనిని ఎవరికైనా అసైన్ చేయాలంటే, ఒక రెస్పాన్సిబిలిటీని ఎవరికైనా ఇవ్వాలంటే, మానవుడి జ్ఞానంగా ఏం చూస్తామంటే, వాళ్ళు చేయగలరా, వాళ్ళకు ఆ స్కిల్ ఉందా, వాళ్ళు యోగ్యులా, వాళ్ళు ఎలిజిబుల్లా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏ పనికైనా ఒక చిన్న పాట పాడాలన్నా, లేదంటే ప్రార్థన అయినా, ఒక మెసేజ్ అయినా, లేదంటే ఒక జాబ్ అయినా, ఇలాగా వాటన్నిట్లలో తలాంతుల్ని ఎలిజిబిలిటీ, ఒక క్వాలిఫికేషన్ అనేది చూస్తూ ఉంటాం. సో మన దేవుడు గొప్ప దేవుడు, అంత జ్ఞానము అంత ఉన్నటువంటి దేవుడు అంత గొప్ప రెస్పాన్సిబిలిటీస్ ని ఇవ్వటం అనేది we should feel it is a privilege for us. Actually we are not worthy for that. మన యోగ్యులం కాదు, కానీ దేవుని కృప చేత మనకు అది ఒక బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా మనకు హ్యాండ్ ఓవర్ చేయబడింది. సారీ ఫర్ ఇంటరప్షన్, సమ్వన్ ఈజ్ టాకింగ్. ఓకే, సో అది ఒక గిఫ్ట్ గా మనము భావించాలన్నమాట. ఈ వాక్యంలో మనం పేతురు పత్రికలో చూసినట్లుగా, పేతురు గారు ఇక్కడ కోట్ చేసినట్లుగా ఇక్కడ చూస్తున్నాం కదా, దేవుని విధములైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. సో కృపావరముగా పొందిన దాన్ని బట్టి మనము ఒకరికొకరు ఉపచారం చేసుకునే వారంలాగా కూడా ఉండవాలనేది పేతురు గారు ఇక్కడ మనకు తెలియజేసినటువంటి విషయం. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక్కొక్క కృపావరంలని అనుగ్రహించాడు. ఆ విషయంలో మనము మంచి గృహ నిర్వాహకులమై ఉండినట్లు వాటిని మనము ఉపయోగించే వారంగా కూడా ఉండవాలనేది ఇక్కడ మనం చూస్తాము. అలాగే రోమపత్రిక 14వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మరొకసారి మనం చదువుదాము. మరొక స్క్రిప్చర్ ని రోమపత్రిక 14:12 చూద్దాము. త్వరగా ఎవరైనా హెల్ప్ చేస్తారా? Can anyone read? ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ రెస్పాన్సిబిలిటీగా మనము ఈ యొక్క స్టీవార్డ్షిప్ ని కూడా మనం చూడాలి. ఎందుకంటే సో దేవుడికి మనము లెక్క అప్పగింపవలసిన వారంగా ఉన్నాము. దేవుడు మనకు ఏవైతే అనుగ్రహించాడో, ఏ బాధ్యతలు అయితే వాటి విషయమే మనం ఎలా నిర్వర్తించామో, వాటిలో ఎలా నమ్మకంగా ఉన్నామో, ఎలా శక్తి వంచన లేకుండా అప్పగించబడినటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యతలను నిర్వర్తించాము అనేది సో దేవునికి మనము అకౌంటబుల్. మనుషుల దగ్గర మనం తప్పించుకోవచ్చు, మనుషుల్ని మనం కన్విన్స్ చేయవచ్చు, మానవుల జ్ఞానానికి అది అందకపోవచ్చు. మనం ఎలా సమ్ టైమ్స్ స్మార్ట్ గా యాక్ట్ చేసి బిహేవ్ చేసి కన్విన్స్ చేసి చేస్తామో, కానీ బట్ దేవుని దగ్గర అదంతా అకౌంటబుల్. దానికి పర్యవసనాలు ఉంటాయి. మంచి గృహ నిర్వాహకులకి తగిన బహుమానము, అలాగే మంచిగా నిర్వర్తించినటువంటి వారికి దానికి తగినటువంటి రిజల్ట్ కూడా గాడ్ విల్ డెఫినెట్లీ హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. కొన్ని విషయాల్ని మనము చూసాం. ఓనర్ గురించి, ఓనర్ దగ్గర ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్. అలాగే సో ప్రాపర్టీ ఏంటి? మనం ఇప్పుడు ఇంతకుముందు ఓనర్ ని చూసాము. అయితే సో ప్రాపర్టీ ఏంటి? సో వాట్ ఈస్ ఆ ప్రాపర్టీ అంటే
మనము టైము, టాలెంట్, ట్రెజర్ గా ఈ 3 థింగ్స్ ని మనము కన్సిడర్ చేయొచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద మన రెగ్యులర్ లైఫ్లలో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక మనిషి యొక్క సమయం చూసినట్లయితే 24 అవర్స్ అనేది అందరికీ అనుగ్రహించబడినటువంటి, దేవుడు అందరికీ ఇచ్చినటువంటి సమయం అది. సో ఈ మధ్య సైంటిస్టులు డే టైంలో కొంత తగ్గిందని చెప్తున్నారు. 20 to 30 minutes షార్ట్ అయింది అంటున్నారు. మేబీ ఐ డోంట్ నో బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ ఇట్ ఈస్ ఈక్వల్ ఫర్ ఎవ్రీ వన్. సో అది 24 అవర్స్ అయినా, కొంత 23.5 అయినా, ఎంతైనా, సో అది ఈక్వల్, దేవుడు అందరికీ అనుగ్రహించాడు అది. సో దీనికి మనము లెక్క చెప్పవలసిన వారంగా కూడా ఉంటాం ఈ ప్రాపర్టీ విషయం. అలాగే టాలెంట్స్. సో దేవుడు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రణాళిక కలిగి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికి ఒక తలాంతుల్ని దేవుడు అనుగ్రహించి ఉంటాడు. ఆ యొక్క తలాంతుల్ని మనం ఎలా ఉపయోగించుకున్నాము అనేది కూడా మనం దేవునికి అకౌంటబుల్. అలాగే ఆ ట్రెజర్, ఈ ట్రెజర్ కూడా యూసేజ్ ఆఫ్ దిస్ ట్రెజర్ ఆల్సో మనం కొంత ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం. సో ఈ విషయంలో అయితే ట్రెజరీ గురించి మనము మనీని ఎక్కువగా మనము ఎంఫసైజ్ చేస్తూ ఉంటాం. మనీని ఒకటి, అలాగే రీసోర్సెస్, మనకున్నటువంటి సోర్సెస్, మనకున్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ యొక్క ట్రెజర్ లోకి కన్సిడర్ చేయొచ్చు అన్నమాట. సో ఆ మనీ యొక్క విషయంలో మన యొక్క యాటిట్యూడ్ అనేది ఎలా ఉంటుంది, వాక్యంలో దాని విషయం ఏమి ఉన్నదో ఒకసారి చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం చూద్దాం ఒకసారి. మరియు ఆయన వారితో, watch out, be on your guard against all kinds of greed. Life does not consist in an abundance of possessions. yes thank you. అక్క మీరు కూడా చదువుతారా తెలుగులో? మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఇక్కడ లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లుగా ఏ విధమైనటువంటి లోభమునకు ఎడమియక జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. అలాగే కలిమి విస్తరించడం వల్ల వాని జీవమునకు మూలము కాదనని కూడా ఒక మాటని మనము ఇక్కడ చూస్తా ఉన్నాం. కిందకు వచనంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఉపమానం కూడా ఉంటది. ఒక ధనవంతుడు పంటను సమకూర్చుకొని కొట్లలో సరిపోక మరలా వాటిని పెద్దవిగా చేసి అంతగా చెప్పిన తర్వాత, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నేను సమకూర్చాను, తిను తాగు సుఖించు సంతోషించమని చెప్పుకుంటున్నప్పుడు దేవుడు అక్కడ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము నేను తీసుకున్న ఎట్లా, అది ఎవరిది అవుతుంది అని అక్కడ ఉన్నట్లుగా ఈ కింద వచనములలో కూడా మనం చూస్తాం. దేవుని ఎట్లా ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకున్నవాడు అలాగనే ఉంటాడని కూడా ఈ 21 verse లో కూడా మనం చూస్తాను. ఇక్కడ విలియం బర్న్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఒక థియరీని కూడా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఎవరైనా చదువుతారా ఇది ఒకసారి? రెఫరెన్స్ సునీల్. ఎస్ అక్క. రెఫరెన్స్ ఏంటి? కంటిన్యూయేషన్. రెఫరెన్స్ కాదక్క, ఇక్కడ కొటేషన్ ఉంది ఒకటి, స్క్రీన్ లో మీకు కనిపిస్తుంది కదా. Okay, if a man has Christ in his heart, heaven before his eyes, and only as much earthly blessings as is needed to carry him safely through life, then pain and sorrow have little to shoot at, and he has all the poor sinners to make him happy between here and heaven. ఎస్ అక్క, థ్యాంక్ యూ అక్క. సో మనీ విషయమై మనకు ఉండవలసినటువంటి దృక్పథం లేదంటే ఆ యొక్క అభిప్రాయాలు అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది
అదొక్కటే టాప్ మోస్ట్ ప్రయారిటీగా వారి జీవితంలో చూస్తూ ఉంటారు. కొంతమంది అన్యులుగా కానీ, కొంతమంది ధనలక్ష్మిగా అంటారు. ఐ మీన్ ఒక ఐడియల్ వర్షిప్ గా దాన్ని పూజిస్తూ ఉంటారు. కొంతమంది లావిష్ గా ఎక్స్పెన్స్ చేస్తూ ఉంటారు. విస్తారంగా అన్నెసరీ థింగ్స్ కోసము ఖర్చు పెట్టడం కూడా చూస్తూ ఉంటాం. సో దాన్ని అలా హ్యాండిల్ చేయటం అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్. సో ఒక క్రిస్టియన్ లైఫ్ లో ఇట్ షుడ్ నాట్ బి ఎన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే సో అది దేవుడు అనుగ్రహించినటువంటి వాటిలో ఒక రీసోర్సెస్ మాత్రమే, కానీ అది మనీ అనేది దేవుడు మాత్రం కాదు. అది ఒక రోజు ఉంటది, ఒక రోజు ఉండకపోవచ్చు. సో అది కొన్ని అవసరతలు తీర్చుకోవడానికి మన డే టు డే లైఫ్ లో ఉపయోగించటము, లేదంటే దాన్ని ఒక దేవతగా దేవుడిగా పూజిస్తున్నామా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఆ ధనమే చాలా విషయంలో రిలేషన్స్ ని కూడా బ్రేక్ చేస్తూ ఉంటది. బిజినెస్లలో కానీ, పర్సనల్ లైఫ్లలో, ఫ్రెండ్ సర్కిల్లలో, మినిస్ట్రీలో కానీ, వితిన్ ద ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్, పేరెంట్స్, చిల్డ్రన్స్ లలో కూడా చాలా మంది రిలేషన్స్ కూడా బ్రేకప్ అయినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. మనీని బట్టి కూడా చాలా మంది ప్రైడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. మనీ లేకపోవటాన్ని బట్టి కూడా చాలా మంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా, లేదంటే డిప్రెషన్స్ లాగా కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. సో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థియరీస్ చాలా ఉంటాయి, కానీ సో ఇది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక రీసోర్సెస్ అన్నమాట. ఒక జనరేషన్ కి ముందు అండ్ మీన్ కొన్ని జనరేషన్స్ తర్వాత చూసినట్లయితే కరెన్సీ అనేది ఎగ్జిస్టింగ్ లో లేదు. ద్రవ్య మార్పిడి అనేది అప్పుడు ఉంటది. కొన్ని సెంచరీస్ బ్యాక్ లో చూసినట్లయితే వస్తువుని ఇచ్చి నీడ్స్ ని షేర్ చేసుకోవటం, వస్తువు మార్పిడి లాగా. సో తర్వాత అది కరెన్సీ లాగా అవటము, కాయిన్స్, తర్వాత కరెన్సీ, తర్వాత ఇప్పుడు డిజిటల్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా సో డిజిటలైజ్ అయింది. సో ఈ విధంగా అది ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ కూడా ఉంది. మేబీ ఇన్ కమింగ్ ఫ్యూచర్స్ లో ఏమవుతుందో కూడా వీ డోంట్ నో, బట్ సో హౌ వీఆర్ థింకింగ్ అబౌట్ దిస్ అనేది, సో ఇట్ షుడ్ బి ఆన్ బేస్ ఆన్ బిబ్లికల్. సో వాక్యాంశారంగా మనం అనేది దాన్ని ఆలోచన కలిగి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో హడ్సన్ టేలర్ లైఫ్ లో కూడా ఈ విషయాన్ని ఉంటాయి, తను ఎలా యూజ్ చేస్తున్నాడో. సో తన యొక్క రెగ్యులర్ థింగ్స్ కి ఏవైతే ఉంటున్నాయో దాన్ని బేస్ చేసుకొని తను హ్యాండిల్ చేసేవాడు అన్నమాట. సో ఒక వ్యక్తి అయితే తన స్టార్టింగ్ లైఫ్ లో, ఐఎమ్ నాట్ గెటింగ్ హిస్ నేమ్, బట్ ఈజ్ ఎ టాప్ మోస్ట్ ఇవాంజలిస్ట్, మంచి పరిచయం చేశాడు. స్టార్టింగ్ లైఫ్ లో ఎంతైతే ఎర్న్ చేశాడో అప్పుడు ఎంత తన ఖర్చు ఉందో, కొన్ని సంవత్సరాల తర్వాత చాలా పెద్ద వ్యక్తి అయ్యాడు, చాలా ఆశీర్వదించబడిన తర్వాత కూడా స్టార్టింగ్ డేస్ లో ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయో అంతే ఎక్స్పెన్సివ్ ఉండేదంట. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే ఆ యొక్క యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం వాక్యంలో చూసినట్లుగా సింపుల్ లైఫ్, ఒక క్రిస్టియన్ లైఫ్ అనేది ఇట్ షుడ్ బి అనే సింపుల్ లైఫ్. అది ఉత్తమమైనది, ఉన్నతమైనది. సామాన్యంగా జీవించటం అనే యొక్క అది కూడా యేసుక్రీస్తు ప్రభువారు మోడల్ గా మనకు చూపించాడు. ఆయన ఒక సామాన్యుడిగా జీవించాడు, బట్ ఇట్ ఈస్ ఎన్ ఛాలెంజింగ్ రోల్ మోడలింగ్ లైఫ్. అది ఉత్తమమైనది, ఉన్నతమైనది కూడా. సో మనము ఒక 10,000 శాలరీ వస్తుందంటే అప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, లేదంటే ఒక 1 lakh శాలరీ వస్తున్నప్పుడు అప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఒక 1 crore ఇన్కమ్ బిజినెస్ ఉన్నప్పుడు ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనేది మనం చూసుకోవాలి. ఐ మీన్ ఇక్కడ ఇట్స్ డిపెండ్స్ ఆన్ నీడ్స్, ఎంత అవసరము, ఎంత అనవసరము. సో ఒక క్రైస్తవుని జీవితంలో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి పాపానికి సంబంధమైనటువంటి విషయములు కూడా. ఇందులో చాలా విషయాలు మిళితమై ఉంటాయి. దురాశ కానీ, లేదంటే ఐడియల్ వర్షిప్, విగ్రహారాధన లాగా కానీ, లేదంటే ఒక ప్రైడ్నెస్ లాగా మూవ్ అవటం కానీ, చాలా విషయాలు అనేవి డేంజరస్ సిన్ లోకి ఎంటర్ అవుతా ఉంటాయి. సో వీ షుడ్ బి కేర్ఫుల్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఈ మనీని కూడా మనము గివింగ్ గురించి కూడా మనం ఈరోజు చూసాం. సో హౌ మచ్ మనం గివింగ్ లో ప్రయారిటీ కలిగి ఉండాలనేది
సో వాక్యంలో నుంచి కనుక మనం చూసినట్లయితే లేవికాండము 29వ అధ్యాయం ఒకసారి చదువుదాం. 29వ అధ్యాయము 30 నుంచి 32 వచనాల వరకు. లేవికాండం 29వ అధ్యాయం లేదు నాన్న, 27 వరకే ఉన్నా. అవునక్క? అవునమ్మా, లేవికాండం 27 ఉన్నాయి చాప్టర్స్. సారీ అక్క, నేను మిస్టేక్ అయ్యాను. 27, 31 చదవండి అక్క. 27 ఓకే. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగంలో చాలా అక్క, థ్యాంక్ యూ. చాలా అక్క, థ్యాంక్ యూ. సో సారీ, నేను 29th అని అక్కడ స్క్రీన్ లో పెట్టాను. ఇట్స్ 27. సో అక్కడ 27th చాప్టర్ 31 వర్స్ లో ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో. సో ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూసినప్పుడు వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్. 10% దశమ భాగం గురించి మనకు చాలా విషయాలు ఉంటాయి. సో అయితే యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత వచ్చిన యొక్క లైఫ్ స్టైల్లో కొన్ని విషయాన్ని కూడా మనకు తెలియచేశాడు. ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది కూడా, ఆ విషయం కూడా మనం న్యూ టెస్టిమెంట్ గురించి కొన్ని స్క్రిప్చర్స్ చూద్దాం. సో 1 Corinthians 16 చాప్టర్ 2nd వర్స్. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు చాలమ్మా, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎలా చెప్తున్నారు పౌలు గారు అంటే, తాను వర్ధిల్లిన కొలది ఇవ్వవలనేది చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో అవర్ గివింగ్ షుడ్ బి లైక్ దట్ అన్నమాట. సో మనం వర్ధిల్లుతూనే ఉంటాం, కానీ మన గివింగ్ వర్ధిల్లకపోతే అది పాపం అన్నమాట. నేను చెప్పట్లేదు, వాక్యంలో ఉన్నది. సో వర్ధిల్లిన కొలది మనము ఇచ్చువారంగా ఉండాలి. కాబట్టి సో 10% ఉంది అక్కడ అని 10%కే మనం ఆగిపోకూడదు. ఓకే, సో బైబిల్ గ్రంథంలో కూడా అది క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అలాగే 2 Corinthians 9th చాప్టర్ 6 వర్స్ చూద్దాం ఒకసారి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇంకా చదవమమ్మా. చాలా థ్యాంక్ యూ. ఇక్కడ చాలా క్లియర్ గా మనకు పౌలు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కొంచెంగా విత్తితే కొంచెం ఫ్రూట్ వస్తుంది, సమృద్ధిగా విత్తితే సమృద్ధి అయినటువంటి ఫ్రూట్ వస్తుంది. కాబట్టి ఆ విషయంలో మనము సనుక్కోకుండా, బలవంతంగా ఫోర్స్ఫుల్ గా కాకుండా, సో మన హార్ట్ఫుల్ గా ఇవ్వాలనేది ఇక్కడ, అలాగే జనరస్ఫుల్ గా సో ఇవ్వాలనేది కూడా ఇక్కడ వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. సో దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాన్ని ప్రేమిస్తాడు అని కూడా ఇక్కడ క్లియర్ గా వాక్యంలో ఉంటుంది. సో పౌలు గారు తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఇవన్నీ అనుభవించాడు. పౌలు గారు లైఫ్ లో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యంలో క్లియర్ గా ఉంటది, తన వద్ద ద్రవ్యం ఉన్నదండి. గమలియేల్ యూనివర్సిటీలో తనకి డిగ్రీస్ ఉన్నాయి. హీస్ ఎ స్కాలర్. తన యొక్క ఫ్రెండ్స్ ఆసియా దేశాన్ని పరిపాలించే అధికారులుగా ఉన్నారని కూడా అపోస్తుల కార్యంలో ఉంటది. అంటే ఆయన స్టార్టింగ్ లైఫ్ లో చూసుకున్నప్పుడు తన దగ్గర చాలా ప్రివిలేజెస్, చాలా రీసోర్సెస్, చాలా మనీ కూడా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈజ్ ఎ రోమన్ సిటిజన్. సో మనం ఇప్పుడు యుఎస్ సిటిజన్ ఎంత గ్రేట్ గా ప్రివిలేజ్ గా చూస్తామో అప్పట్లో అంత ప్రివిలేజ్ గా ఉంటది అనమాట అది. సో అంత గొప్ప పర్సన్. సో గివింగ్ లో చాలా చక్కగా తను ఇచ్చాడు. అలాగే సంఘాలు కడుతున్నప్పుడు కూడా వాళ్ళని అలా ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. సో ఆ విషయాలనే అతను చెప్తూ, సో ఉత్సాహంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, దాంట్లో సనుక్కోకుండా బలవంతంగా ఇస్తే అంట అది టాయిలెట్ లో వేసినట్లు అంట అని జాక్ పూనం గారు, ఐ థింక్ వాచ్మెన్ ని జాక్ పూనం పర్సన్ ఒక బుక్ లో నేను చదివాను. సారీ, ఐఎమ్ నాట్ గెటింగ్ గుర్తు రావట్లేదు. సో మనం ఇచ్చేటువంటి యాటిట్యూడ్ అనేది
బలవంతంగా సనుక్కున్నట్లుగా, ఇష్టం లేకుండా ఏదో ఇవ్వమన్నారు అన్నట్లుగా, సో నెగటివ్ థాట్‌లో ఇలా గనుక ఇచ్చినట్లయితే అది ఫ్రూట్‌ఫుల్‌గా ఉండదన్నమాట. నా జీవితంలో ఒక విషయాన్ని రీసెంట్‌గా జరిగిన విషయాన్ని నేను చెప్తాను. 2020 లాస్ట్ ఇయర్ మన కానుకల పండుగప్పుడు నేను ఒక 1 మంత్, 1.5 మంత్ నుంచి ప్రేయర్ చేస్తా ఉన్నాను. సో ఆఫరింగ్ ఫెస్టివల్ వస్తుంది. సో ఎట్లా ఏంటి? నా దగ్గర అయితే ఏం లేవు. అప్పుడు కోవిడ్, లాక్‌డౌన్, నేను పెట్టిన స్టార్టప్ కంపెనీ కూడా చాలా లాసెస్‌లో ఉన్నాయి. ఆఫీస్ స్టాఫ్ ఎవ్రీథింగ్ ఇట్స్ కొలాప్స్. బట్ దేవుని కృపను బట్టి అన్ని మనసులలో రన్ అవ్వటానికి లైవ్లీహుడ్స్ అయితే దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. బట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్, ప్రిపేర్ అవ్వాలి. సో ఆ డే వచ్చింది. ఆ రోజు కూడా ఏం లేవు. బట్ వెళ్ళాను, అలాగే కూర్చున్నాను. సో ఆ రోజు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిన దాన్ని బట్టి నేను ఆ రోజు సో ఐ కమిటెడ్ టు గివ్ 1 మంత్ సాలరీ అని నేను డెసిషన్ తీసుకున్నాను. ఆ యొక్క కమిట్మెంట్ కూడా ఫుల్ఫిల్ చేయడానికి నేను ప్రేయర్ చేశాను. ఆ రోజు నేను ఆ ప్రామిస్ కార్డ్ రాసి ఆ రోజు పెట్టాను. ఇవ్వడానికి ఆ రోజు లేదు. సో ఐఎమ్ ప్రేయింగ్. దాదాపు 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అవుతుంది. అప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా స్టార్ట్అప్ ని క్లోజ్ చేసి జాబ్‌కి ట్రై చేస్తా ఉన్నాను. ఆ తర్వాత కొన్ని మంత్స్ తర్వాత నాకు జాబ్ వచ్చినప్పుడు సో వాట్ ఎవర్ ఐ గెట్ ఫస్ట్ సాలరీని నేను దేవునికి ఇవ్వటం జరిగింది. సో ఇది గ్రేట్‌నెస్ కోసం చెప్పట్లేదు. సారీ ఫర్ దట్. సో దేవుడు చేసినటువంటి మిరాకిల్‌ని చెప్తా ఉంటా. సో ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు హెల్త్ ఇష్యూ అయింది. మీరు చాలా మంది చాలా ప్రేయర్ కూడా చేశారు, మీకు అందరికీ తెలుసు. అపెండిసైటిస్ లాగా స్టమక్ పెయిన్ వచ్చింది. బట్ వండర్ఫుల్లీ దేవుడు ఎంత మిరాకిల్ చేశాడంటే, సో దాదాపు 3-4 డేస్ నేను ఇంజెక్షన్స్ తీసుకున్నాను. తర్వాత ఒక 2 మెంబర్స్ డాక్టర్స్ ని కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు సర్జరీ సజెస్ట్ చేశారు. సో ఆల్మోస్ట్ వీ ప్రిపేర్డ్ ఫర్ సర్జరీ. హాస్పిటల్కి వెళ్ళాను, రిపోర్ట్స్ అని చూపించాను. మళ్ళీ ఒకసారి అని సర్జరీ సజెస్ట్ చేశాడు. తర్వాత ఇంకొక డాక్టర్ కి రిపోర్ట్స్ పంపించాం. వాళ్ళు కూడా సర్జరీ చేయించుకోమని చెప్పారు. సో సర్జరీ చేయించుకోవడానికి నేను మా పేరెంట్స్ దగ్గరతో ఉండాలనేసి మేము నియర్ బై ఒక టౌన్ కి వెళ్ళడం జరిగింది. సో బట్ దేవుడు చేసిన మిరాకిల్ ఏంటంటే ఆ రిపోర్ట్స్ అన్ని ఆయన చూశాడు. సేమ్ రిపోర్ట్స్ అంతకు ముందు చూశాను డాక్టర్, మళ్ళీ అవే రిపోర్ట్స్ చూశాడు. సో మళ్ళీ నన్ను స్కాన్ చేశారు లోపల కండిషన్ ఎలా ఉందని. సో ఆ డాక్టర్ ఆ రోజు చెప్పింది ఏంటంటే, సో ఇన్ఫెక్షన్ అంతా డౌన్ అయిపోయింది. సో దెర్ ఈస్ నో నీడ్ ఫర్ సర్జరీ నౌ అని చెప్పాడు. సో ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఆల్మోస్ట్ దానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది ఆ సర్జరీకి. సో ఈ విధంగా దేవుడు చేసినటువంటి మిరాకిల్స్ అయితే చాలా ఉన్నాయి. సో 2020 లాస్ట్ ఇయర్ లో ఇలాగే జరిగినట్లయితే, అంతకు ముందు కానుకల పండుగలో అప్పుడు అమ్మగారు వాక్యం షేర్ చేసుకున్నారు. ఆ రోజు నాకు ఒక మాట టచ్ చేయబడింది. నీ దగ్గర ఉన్నది ఎంత, దేవునికి ఇచ్చినది ఎంత, ఉంచుకున్నది ఎంత, ఇచ్చినది ఎంత. ఆ యొక్క పదం అది నా హృదయంలో అలా ఉండిపోయింది ఇప్పటికీ. సో ఆ రోజు నా దగ్గర ఉన్నదాన్ని అంతా నేను 2 పార్ట్స్ చేశాను. సో నేను ఇచ్చేది ఎక్కువ ఉండాలి, నా దగ్గర ఉన్నది తక్కువ ఉండాలి అనేసి నేను ఆ రోజు డెసిషన్ తీసుకొని నేను అలాగే ఆ రోజు ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఫ్రూట్ కూడా చాలా ఉంది. ఐ ఎంజాయ్డ్ దట్ లాట్ ఆఫ్ ఫ్రూట్. సో ఐ స్టార్టెడ్ మై లైఫ్ విత్ 2000 ఇన్ హైదరాబాద్ 2015. సో ఇప్పుడు నేను ఏదైతే కలిగి ఉన్నానో అదంతా కూడా సో దేవుడు ఇలాగ స్టెప్ బై స్టెప్ అన్నిట్లలో బ్లెస్ చేసినవే. సో ఇచ్చేటువంటి మనసు అనేది, ఆ యాటిట్యూడ్ అనేది సో ఇంపార్టెంట్ అనేది వాక్య భాగంలో తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఒకసారి ఒక దైవజన్ నాకు ఇలా షేర్ చేశాడు. ఆ యొక్క పాస్టర్ లైఫ్ లో ఒక చర్చ్ మెంబరు తన దగ్గరకు వచ్చి రోజు ప్రేయర్ చేసుకుంటా ఉంటది. చర్చ్కి వచ్చి అక్కడికి ఒక ఓల్డ్ లేడీ వచ్చి ఆఫరింగ్ ఇచ్చింది. ఆ రోజు ఆ ఆఫరింగ్ మేబీ 1 రూపీ సంథింగ్ ఎంతో చెప్పారు, నాకు గుర్తులేదు. అప్పట్లో ఈ 20 పైసా 15 పైసా అలా కాయిన్స్ ఉండేవి.
ఆమె ఇలా అనుకుంటది కానీ షీజ్ అన్ బెగ్గర్, ఓల్డ్ లేడీ, సరిగా కళ్ళు కనిపించవంట. ఆమె ఆ మనుషుల దగ్గర ఎవరైతే ఇస్తారో అది తీసుకొని వచ్చి ఆ సేవకుడికి ఇచ్చి ఒక మాట చెప్పిందంట, అమ్మ నాకెందుకు ఇస్తున్నావు ఇవన్నీ, నీ అవసరానికి పనికి వస్తాయి కదా, నువ్వే ఇట్లా కష్టాల్లో ఉన్నా అంటే, లేదయ్యా నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇవి నీకు ఇస్తే నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా సువార్త చెప్తావు, వాళ్ళు రక్షణలోకి వస్తారు అని ఆయనకి చెప్పి ఆ దైవజనుడికి ఇచ్చిందంట. కొన్ని రోజుల తర్వాత ఆ ఓల్డ్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె హస్బెండ్ చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆ ఇంటి దగ్గర ఒక చిన్న పాత ఓల్డ్ క్లాత్ ఒకటి కింద పరిచి దాని మీద అతన్ని పడుకోబెట్టారు. ఆ తల కింద పెట్టడానికి కూడా పెద్దగా ఎక్కువ పిల్లో కూడా అట్లేదంటే ఓల్డ్ క్లాత్ అలా చుట్టి పెట్టారు. ఈ దైవజనులు ఆమె దగ్గరికి వెళ్ళి ఆ రోజు మాట్లాడాడంట, అమ్మ నాకు అప్పుడప్పుడు ఇట్లా అన్ని ఇచ్చారు కదా, ఇవి ఉంటే మీకు ఇప్పుడు ఉపయోగపడేవి కదా అంటే, ఈయన చనిపోయాడు, ఏం చేసుకుంటాం, అవి నీ దగ్గర ఉన్నాయి, అప్పుడు ఎవరో ఒకరు సువార్తకి పనికి వచ్చాయి కదా, రక్షణలోకి నడిపించేవాళ్ళు కదా, సువార్త పరిచర్యకి పనికి వచ్చినాయి కదా అని ఆమె చెప్పిన ఆ మాటలు ఆ జీవితంలో ఇప్పటికీ చాలా ప్రభావితంగా ఉన్నాయి. ఆ రోజు తను ఇచ్చినది మేబీ 1 రూపీయో 2 రూపీయో, అది మేబీ అది తక్కువ అని కాదు, కానీ ఇట్స్ మోర్ దాన్ క్రోర్స్. తన యొక్క యాటిట్యూడ్, పరిచర్య కొరకు తనకున్నటువంటి హార్ట్ అనేది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అన్నమాట. సో దేవుడు ఆ హార్ట్ ని చూస్తాడు, ఆ హార్ట్ ని బ్లెస్ చేస్తాడు అనేది మనము చాలా ఎగ్జాంపుల్స్ మనము చూడొచ్చు, వాక్యంలో కూడా మనం చూస్తూ ఉంటాం. నాకెప్పుడు ఈ విషయం ఈ వాక్యంలో నాకు బలవంతం అనిపిస్తుంది. గలతీయులు పౌలుకి వాళ్ళ కళ్ళుని కూడా పీకి ఇవ్వడానికి రెడీగా అవుతారు. ఆకుల ప్రిస్కిల వాళ్ళు వాళ్ళ ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడతారు. దేవా అంత కమిట్మెంట్ మాకెప్పుడు వస్తుంది? అప్పట్లో ఏమి రోజుల్లో లేని రోజుల్లో అన్ని లిమిటెడ్ రీసోర్సెస్ సౌకర్యాలు ఉన్నప్పుడు అలా అన్ని చేస్తే, ఇప్పుడు మాకు ఎన్ని ఉన్నప్పుడు మేము ఇంకెంత చేయాలి అనిపించినప్పుడు నాకు అనిపిస్తుంది, సిగ్గేసింది. మేము లేజీ అయిపోయాము, కంఫర్ట్ లైఫ్ లోకి వచ్చాము, అన్ని ఎంజాయ్ చేస్తున్నాము, ఈ లోకంలో ప్రేమిస్తున్నాము, ఈ లోకాన్ని శాశ్వతమైనదిగా, ఈ లోకంలో అది సంపాదించి ఇది సంపాదించి ఇక్కడ పర్మనెంట్ లాగా ఆలోచిస్తున్నామేమో అనే ఒక భయం కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది. సో హౌ వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే ఇంకా కొన్ని విషయాలు మనం ముందుకెళ్ళి చూద్దాం. సో ఈ యొక్క మేనేజ్ చేసే విషయంలో కూడా హౌ టు మేనేజ్ ద రెస్ట్ అనే విషయం కూడా మనం చూద్దాం. టైం విషయంలో లేదంటే టాలెంట్ విషయంలో. సో దేవునికి వీటన్నిటి విషయమే మనము లెక్క చెప్పవాలి. సో మనం అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవటం అనేది గుడ్ థింగ్. అలాగే అన్నెసరీ ఎక్స్పెండిచర్ ని కూడా మనము స్టాప్ చేసుకుంటే దట్ విల్ బి గుడ్. మనము ఆ యొక్క ఎక్స్పెన్సెస్ ని పరిచర్లో వాడుకోవచ్చు. ఒకసారి ఒక ఫ్యామిలీ వచ్చి ఒక దైవజన్ దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయమని అడుగుతున్నారు. ఏంటమ్మా అంటే, మాకు ఈ మంత్ చాలా అప్పులైనాయండి అంట. ఎందుకంటే ఆ మంత్ లో వాళ్ళ మ్యారేజ్ డే వచ్చిందంట, వాళ్ళ బాబు బర్త్డే వచ్చిందంట, వాళ్ళ హస్బెండ్ బర్త్డే వచ్చిందంట. సో 3 సెలబ్రేషన్స్ కి చాలా డబ్బులైనాయి, ఖర్చులు అయిపోయినాయి, అప్పులైనాయి అని చెప్తా ఉన్నారు. సో సీ హౌ ఇట్ ఈస్. ఒక క్రిస్టియన్ లైఫ్ లో అనేది ఇట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ సైన్, బ్యాడ్ టెస్ట్ మనీగా వెళ్తా ఉంటుంది. సో మనం దేనికి వరకు ఖర్చు పెడుతున్నాము, ఎలా జీవిస్తున్నాం, మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. సో మనం ఈ విషయంలో దేవుని పట్ల మనము ఫెయిత్ఫుల్ గా ఉండాలి, దేవునికి మనము హానెస్ట్ గా కూడా ఉండాలి. సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు సో పేరెంట్స్ మనం చెక్ చేసుకొని దానిని బట్టి మన యొక్క బ్యాలెన్స్ లేదంటే ఎక్స్పెన్సెస్ ని కూడా ప్లాన్ చేసుకోవటం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఎలా ఇవ్వాలనేది కూడా మనం ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. సో పర్పస్ఫుల్ గా వీ షుడ్ బి ప్లాన్ ఫర్ గివింగ్. సో గివింగ్ కోసం మనం ఎప్పుడు కొంత సమయాన్ని కొంత అమౌంట్ ని ఉంచుకోవాలి. కొంతమందికి సేవింగ్స్ చేసుకునే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఇన్వెస్ట్ చేసే అలవాటు ఉంటుంది. అలాగే పరిచర్య కూడా ప్లాన్ చేసుకోవాలి. పరిచర్యకి ఇవ్వటం కొరకు మనము వీ షుడ్ బి ప్లాన్డ్. పరిచర్య జరగటం కొరకు, దాన్ని బలపరచడం కొరకు. అలాగే మనకి ఎప్పుడు మన పాస్టర్ అంకుల్ గారు ఆఫరింగ్స్ అప్పుడు చెప్తాడు, కానుకల ద్వారా ఆరాధించిన నీ యొక్క బిడ్డల్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాడు. అంటే సో వీఆర్ వర్షిపింగ్ అవర్ లార్డ్ విత్ అవర్ ఆఫరింగ్స్. ఓకే, సో వీ షుడ్ ప్లాన్ ఫర్ దట్ గివింగ్ ఆల్సో. దానికి ఒక పర్పస్ఫుల్ గా మనము ప్లాన్ చేసుకోవాలి, విల్లింగ్ గా, అలాగే చీర్ఫుల్ గా, జాయ్ఫుల్ గా. సో ఎందుకంటే దేవుడు మనందరికీ అన్ని ఇచ్చాడు,
ఆయన ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చాడు. తన సమస్తాన్ని దేవుడు మన కొరకు త్యాగం చేశాడు కాబట్టి సో మనము జాయ్ఫుల్ గా ఇచ్చే వాళ్ళంగా కూడా ఉండాలి. సో ఇంకొకటి ఇక్కడ సీక్రెట్ గా అనేది కూడా వీ షుడ్ మెయింటైన్ సమ్ టైమ్స్. కొన్ని విషయంలో సీక్రెట్ గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇచ్చే ఆఫరింగ్స్ పేరు కోసమో లేదంటే ఇంకొకరు చూడాలనో ఇలాగా నెగిటివ్ సైడ్ థింకింగ్ గా కాకుండా ఇట్ షుడ్ బి అండ్ సీక్రెట్. సో దేవుడు చూస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. సో మనుషులు మనల్ని ఆశీర్వదించరు, ఏ మనుషుడు కూడా. ఒకవేళ నీకు తెలిసి అప్పటి వరకు నేను మనుషులు మెచ్చుకోవచ్చేమో, కానీ సో దేవుడు ఆశీర్వదిస్తే అది గొప్పగా ఉంటది. కాబట్టి సో దేవుడికి మనకి ఇచ్చేది మనకు తెలుసు కాబట్టి సో దానికి రెఫరెన్సెస్ కూడా మాథ్యూ 6th చాప్టర్ లో, లూక్ 18th చాప్టర్ లో కూడా మనము అక్కడ చూడొచ్చు. అలాగే ఎవరికి ఇవ్వాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు అంకుల్ చెప్తా ఉంటాడు, మీరు ఇవ్వండి కానీ ఎక్కడైనా ఇచ్చుకోండి అంట అని చెప్తా ఉంటాడు. సో అయితే వాక్యంలో అలాగే నేను కూడా ఏమంటా అంటే మీరు ఎక్కడైతే వర్షిప్ కి అటెండ్ అవుతున్నారో అక్కడ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్, నీడ్ కూడా. దట్ ఈస్ బిబ్లికల్. వాక్యంలో సెలవిచ్చింది ఏంటంటే మనల్ని పోషిస్తున్నటువంటి సంఘము, మన కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి దైవజనులకు ఎవరైతే ఉన్నారో, మనం ఏ సంఘంలో వర్షిప్ కి అటెండ్ అవుతున్నామో, ఏ ఆరాధనకి అటెండ్ అవుతున్నామో అక్కడ మనం వాక్యం చేత పోషించబడుతున్నాము. అక్కడ దైవజనులు మనకు ప్రార్థనలు చేస్తున్నారు, మన క్షేమం గురించి, మన దీవెన గురించి, మన యొక్క నీడ్స్ గురించి. అలాగే ఆ సంఘంలో మన ఫెలోషిప్ లో కూడా ఆనందిస్తున్నాం. కాబట్టి ఆ సంఘం యొక్క అవసరతల కొరకు, ఆ సంఘం యొక్క పరిచర్య కొరకు మనం ఇవ్వటం అనేది ఇది వాక్యానుసారము. మనం ఒక చర్చిలో అటెండ్ అవుతూ మా పుట్టినూరు వేరే ఉందండి అక్కడ ఇస్తాను, లేదంటే మా బాబాయ్ ఉన్నాడండి, లేదంటే మా అన్న ఉన్నాడండి అక్కడ ఇస్తానంటే నో, ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్. సో నేను జాబ్ లోకి వచ్చినప్పుడు సో మా ఓన్ బాబాయ్ ఉన్నాడు, తను ఫుల్ టైమ్ లో ఉన్నాడు. మేము 10-15 సంవత్సరాలు మేము ఒక చర్చ్ లో అసోసియేట్ అయి ఉన్నాము. మా డాడీ 5 years రన్ చేశాడు, ఒక చర్చిని కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. అక్కడ నేను అట్లా వచ్చాను. కానీ సో వీటన్నిటిలో నేను మా బాబాయ్కి పంపించడం అంటే అది ఎక్స్ట్రా అన్నమాట. సో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మనం ఎక్కడ దైవజనులు ఎక్కడైతే మనం అటెండ్ అవుతున్నామో అక్కడ ఇవ్వటం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ పరిచర్యలో మనమున్నాము, ఆ పరిచర్య క్షేమాభివృద్ధి అనేది మన రెస్పాన్సిబిలిటీ. అలాగే పూర్ పీపుల్, అలాగే విడోస్. సో సత్క్రియలు అనేది విశ్వాస జీవితంలో భాగం కాబట్టి మనము సత్క్రియలు చేయకపోతే వాకిట పాపము పొంచి ఉంటదని వాక్యంలో క్లియర్ గా ఉంది. కాబట్టి మనము సత్క్రియలు చేయువారంగా కూడా ఉండాలి. కాబట్టి పూర్ పీపుల్ కి మనం వీ షుడ్ హెల్ప్, వీ షుడ్ గివ్ ఫర్ దెమ్. సో అలాగే విడోస్, బలహీనులకు, అలాగే ఆర్ఫనైజెస్ కూడా మనం ఇచ్చువారంగా కూడా ఉండాలి. ఇది కూడా వాక్యంలో క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉన్నది. అలాగే మినిస్టర్స్ ఆఫ్ గాడ్స్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్, అలాగే కొన్ని చిల్డ్రన్స్ ఆర్ఫనైజెస్ కానీ, వరల్డ్ విజన్, ఇలాంటి చాలా ఉంటాయి. సో వాటి కొరకు కూడా మనము ఇచ్చే వారంగా కూడా మనము ఉండాలి, ప్రార్థించే వారంగా కూడా ఉండాలి. సో ఈ విషయంలో ఏవైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా ఫైనల్ లాస్ట్ లో అంకుల్ కూడా మీకు కొన్ని చెప్తారు ఏవైనా ఉంటే. సో ఈ విషయంలో అయితే ఇవి వాక్యంలో ఉన్నాయే నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే బ్లెస్సింగ్స్ ఆఫ్ గివింగ్ కూడా మనం చూస్తా ఉన్నాం. సో గివింగ్ గురించి, బ్లెస్సింగ్స్ ఇవన్నీ మీకు తెలిసిందే, కొత్తగా చెప్పేదేం లేదు, వాక్యంలో ఉన్నాయి. సో ఇచ్చటం వల్ల ఖచ్చితంగా మనకు దీవెన అయితే ఉన్నది. సో దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎట్ ఎనీ కాస్ట్ దేవుడైతే అన్యాయం చేయడు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. రిపీటెడ్లీ ఐఎమ్ సేయింగ్ అబౌట్ ఇట్. సో ఎంత ఇచ్చినా ఎలా ఇచ్చినా దేవుడైతే అన్యాయస్తుడు మాత్రం కాదు. ఖచ్చితంగా దానికి మల్టిప్లై వస్తుంది. నా జీవితంలో నేను ఇలా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు దేవుడు ఒక ప్రామిస్ చేశాడు, కట్టని పురములను, నాటని ద్రాక్ష తోటలను అనుభవిస్తా అని దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. సో నేను చాలా సార్లు, ఒకసారి మా రూమ్ కి గెస్ట్ వచ్చారు, మా దగ్గర ఏం లేదు, ఉన్నదే పెట్టాము. ఇంకో గెస్ట్ వచ్చారు, ఇంకా ఏం లేవు. అయితే ఆ వచ్చే గెస్ట్ ఇంకో కొన్ని ఫ్రూట్స్ కొన్ని తీసుకొని వచ్చాడు, అవి వాటిని మళ్ళా డిస్ట్రిబ్యూట్ చేశాం. అలా అన్ఎక్స్పెక్టెడ్ గా 7 members గెస్ట్ వచ్చారు, అది అట్లా డిస్ట్రిబ్యూట్ అయిపోయింది అందరికి. సో ఇలాగ నెంబర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ వి ఎంజాయ్డ్ మై యొక్క స్పిరిచువల్ లైఫ్ లో. సో మల్టిప్లై వస్తుందంట. సో మనం ఇచ్చేది దేవుడు దాన్ని మల్టిప్లై చేసి కూడా మనకు ఇస్తాడు. సో కాబట్టి సో డెఫినెట్లీ దానికి బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి. సో ఈ విషయంలో అయితే సో మెటీరియల్ బ్లెస్సింగ్స్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కూడా ఇట్లా కేటగరైజ్ చేశాను ఒక 2 things గా.
సో సామెతల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో ఉంటది, ఒకసారి చూద్దాము త్వరగా. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నిచ్చి యెహోవాను కనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. థ్యాంక్ యూ అమ్మా. సో ఎంత బ్యూటిఫుల్ వర్డ్ చూడండి. సో పొంగి పొరలిపోతాను సమృద్ధిగా. సో మెటీరియల్ బ్లెస్సింగ్స్ కూడా దేవుడు అంతగా ఇస్తా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి, మనకు సమయం కొద్దిగా ఉంది కాబట్టి ఫాస్ట్ గా వెళ్తున్నాను. అలాగే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ని కొన్ని చూద్దాము. లూకాసు వార్త 18వ అధ్యాయం 22వ వచనం ఒకళ్ళు తీయండి. అలాగే 16వ అధ్యాయము 11వ వచనం కూడా ఒకళ్ళు తీయండి. లూకాసు వార్త త్వరగా చూద్దాం. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. థ్యాంక్ యూ అమ్మా. అలాగే ఇంకొకరు 16, 11 చూడండి. కాబట్టి మీరు అన్యాయపు స్త్రీ విషయంలో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. సో ఇలాగ మనం చూసుకున్నట్లయితే ఆత్మీయమైన విషయంలో అనేకమైనటువంటి దీవెనలు కూడా మనం ఆ వాక్యంలో మనము చూడొచ్చు. సో ఈ దీవెనలు కూడా అవి ఎవరు కూడా దొంగలించేవి కాదు, అవి మనకే ఉంటాయి. అలాగే ఇంకా ఏమంటే జనరేషన్స్ బై జనరేషన్స్ అవి మూవ్ అవుతా ఉంటాయి. సో మా యొక్క డాడీ చాలా హార్డ్ వర్క్ చేసి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దేవుని పట్ల తనకున్నటువంటి కమిట్మెంట్ బట్టి బ్లెస్సింగ్స్ లలో సాక్రిఫిషియల్ గా చర్చి కన్స్ట్రక్షన్ కోసము ఎంతో శ్రమపడి అవన్నీ చేశారు. మా అక్క జీవితంలో, నా జీవితంలో, మా తమ్ముడి జీవితంలో. సో మాకున్నటువంటి ఆ నాలెడ్జ్, మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్ కి ఇప్పుడు ఉన్నటువంటి మేము పొజిషన్స్ కి ఇట్స్ గ్రేట్ బ్లెస్సింగ్ అన్నమాట. దేవుడు అంతగా మమ్మల్ని దీవించాడు. ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటాయి, ఎక్కడికెక్కడికో వెళ్తా ఉంటాను నేను. అటు మా పరిచయకు లేదంటే అక్కడ పిలిస్తే అక్కడ. సో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఛాన్సెస్ ని వదులుకోవటం ఇష్టం లేక ఎట్లా ఉన్నా కానీ నేను ట్రావెల్ చేయడానికి ఇష్టపడతా ఉంటాను. బట్ అన్నిట్లలో ఎక్కడికి వెళ్ళినా నాకు ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్లలో కానీ, ఫుడ్ లో కానీ, ఇంకా ఏ విషయంలో ఎప్పుడు నాకు కొదవ అనిపించలేదు. సో సమృద్ధిగా దేవుడు అంతగా అనుగ్రహించేవాడు. ఒక 10 రూపీస్ నేను జోబులో పెట్టుకొని ఒకరోజు నేను హైదరాబాద్ లో 4 ప్రసంగాలు 4 మెసేజెస్ చేశాను విత్ 10 రూపీస్ నా పాకెట్ లో ఉంది. ఆ పాకెట్ లో ఉన్న 10 రూపీస్ కూడా నేను ఆ రోజు వాడలేదు, అవసరం రాలేదు. ఒక ప్లేస్ నుంచి కొత్త వచ్చి రిసీవ్ చేసుకుని అక్కడ తీసుకెళ్లాడు, అక్కడ చెప్పాను. అక్కడ చెప్పగానే నెక్స్ట్ మెసేజ్కి వెళ్ళడానికి రెడీగా ఒక అతనున్నాడు, ఆయన తీసుకెళ్లాడు. అక్కడ నుంచి ఇంకొక ప్లేస్ ఆయన తీసుకెళ్లాడు. అట్లా 4 అయిపోయినాయి. తర్వాత పీస్ఫుల్ గా మళ్ళీ రూమ్కి వచ్చేసాను. అదే 10 రూపీస్ మళ్ళీ అంతే ఉన్నాయి, ఏం కాల. సో ఇలాగా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దేవుడు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పడానికి సమయం అయితే లేదు, కానీ కొన్ని మాత్రమే తెలియజేస్తా ఉన్నాను. సో ట్రెజర్ రీసోర్సెస్ లలో సో వాట్ లేదంటే మనకు ఏవైతే ఓన్ చేసుకుంటాం కొన్ని మెటీరియల్ థింగ్స్ ఉంటాయి, హౌస్ కానీ ప్రాపర్టీస్ కానీ ఇవి ఉంటాయి. సో వాటిని ఎలాగా ఉపయోగిస్తున్నాం అనేది కూడా చాలా జాగ్రత్తగా మనం జ్ఞానం కలిగి ప్రవర్తించే వారంగా ఉండాలి. అలాగే మనకి ఏమైతే కలిగి ఉన్నామో అలాగే మనం ఏవైతే యూజ్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూనివర్స్ ఉంటుంది, నేచర్ ఉంటుంది. ఆ నేచర్ ని మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మనం ఒక డిసిప్లిన్ సిటిజన్ గా ఉండాలి. ఒక కంట్రీలో ఉన్నప్పుడు వీ షుడ్ ఫాలో దట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దట్ సిటిజన్షిప్ గా ఉంటున్నాం కాబట్టి. సో దానికి మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ఉంటుంది, లేదంటే వాటర్ షార్టేజ్ ఉంటుంది. వాటర్ ఉన్నాయి కదా అని ఎక్కువగా వాడుతూ ఉంటాం, వేస్ట్ చేస్తూ ఉంటాం. ఫుడ్ ఉంది కదా అని ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటాం. సో అవి లేకుండా చాలా మంది సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో హౌ వీఆర్ హ్యాండిలింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి క్రియేషన్. స్టార్టింగ్ లో మనం చూసాం కదా, ఇదంతా కూడా గాడ్స్ క్రియేషన్. సో వీ షుడ్ బి కేర్ఫుల్, వీ షుడ్ బి వైజ్. దేవునికి ఒక దినమున మనము లెక్క చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. నేచర్ ని మనము డిస్ట్రాయ్ చేస్తున్నప్పుడు తర్వాత న్యాచురల్ డిజాస్టర్స్ ని కూడా మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మనము సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయినట్లయితే సో దాంట్లో మనం కూడా ఇన్వాల్వ్ అవ్వగలం. లైక్ ప్లాంటేషన్ చేయటం కానీ, సో
గ్లోబల్ వార్మింగ్ గురించి అవేర్నెస్ కానీ వాటిని తగ్గించడం కానీ, బైక్ అవసరమైనప్పుడు లేదంటే వెహికల్ అవసరమైనప్పుడు దగ్గర అయితే మనం వాక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ స్మోక్ కొద్దిగా తగ్గుతుంది, కొంత టైం అయినా అక్కడ ఎయిర్ ఫ్రెష్ గా ఉంటది. సో ఇలాగ మనము రెస్పాన్సిబిలిటీగా థింక్ చేసే వారంగా, మన యొక్క బాధ్యతను బట్టి మనం ప్రవర్తించే వారంగా కూడా ఉండాలి. హైదరాబాద్ లో చాలా అవేర్నెసెస్ ఉంటాయి. సో ఒక క్రిస్టియన్ గా మనం కూడా ఇటువంటి యాక్టివిటీస్ చేయాలి. సో మిషనరీస్ వచ్చినప్పుడు ఇటువంటివే చేసేవాళ్ళు. మొదటిగా పీపుల్ నీడ్స్ ని అప్రోచ్ అవటము, సొసైటీ నీడ్స్ అప్రోచ్ అవటము. ఇంతకుముందు కొన్ని సాంఘిక దురాచారాలు ఉన్నాయి, సతీ సహగమనం అని, చైల్డ్ మ్యారేజ్, ఇలాంటి అన్నిటిని సొసైటీలో ఒక డార్క్నెస్ గా, ఒక డెవిల్ లా ఉండేది. వాటన్నిటిని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి దేవుడిచ్చిన నాలెడ్జ్ ని, వారు ఇచ్చిన ప్రత్యక్షతని బట్టి వాటన్నిటిని తీసివేసి ఒక లైట్ లోకి తీసుకొచ్చారు. ఆ డార్క్నెస్ లో నుంచి ఒక లైట్ లోకి. అలాగ కూడా మనము సోషల్ గా సొసైటీలో నీడ్స్ ని, డార్క్నెస్ ని హ్యాండిల్ చేసే వారంగా కూడా మనం ఉండగలగాలి. ఎందుకంటే దేవుడు అటువంటి జ్ఞానము, బాధ్యతను కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి. సో గ్లోబల్ వార్మింగ్ విషయమే కానీ ఇలాగ చాలా కూడా మనము హ్యాండిల్ చేసుకోవచ్చు. సో మన యాక్షన్స్ ఎలా ఉండాలి, వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ క్రియేషన్. మనం గ్రూప్స్ వల్ల ఇన్వాల్వ్ అవటం కానీ, పబ్లిక్ అవేర్నెస్ కానీ, సో మీడియాలో లేదంటే సోషల్ మీడియాలలో మనం వాయిస్ రైజ్ చేయటం కానీ, సో ఛాన్స్ ఉన్నప్పుడు, పాసిబిలిటీ ఉన్నప్పుడు, సో ఈ విషయాన్ని బట్టి కూడా మనం ఉండాలి. ఇంకొకటి ప్రాముఖ్యమైనది ఫైనల్ గా టైం గురించి మనం చూద్దాం. సో టైం అందరికి ఈక్వల్ గా ఇచ్చింది. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ గిఫ్ట్. సో దేవుడు ఇచ్చినట్టు సమయాన్ని సో మనము ఎలాగో ఉపయోగిస్తున్నాము, దేని కొరకు ఉపయోగిస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో మనం ధనములో దేవునికి ఎలాగ దశం భాగిస్తామో, మన యొక్క సమయంలో రోజుకి ఉన్నటువంటి 24 గంటల సమయంలో ఒక దశమ భాగం అనేటువంటి ఒక సమయాన్ని కూడా మనం దేవునికి ఇవ్వటం అనేది చాలా ఉత్తమం. తద్వారా మన జీవితంలో చాలా నెమ్మది, జ్ఞానము, సంతోషము, కుటుంబంలో ఒక హెల్తీ అట్మాస్ఫియర్, ఒక స్పిరిచువాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ గా అయితే ఉదయాన్నే లెగవగానే క్వైట్ టైం చేసుకోవటం, ఒక అరగంట గంట వాక్యాన్ని చదువుకోవటం, వర్షిప్ చేసుకోవటం. ఫ్యామిలీగా అయితే ఒక చిన్న 2 సాంగ్స్, ఫ్యామిలీ వర్షిప్ లాగా ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉండటం, సమయాన్ని బట్టి బైబిల్ వాక్యాన్ని ధ్యానం చేయటం, హాలిడేస్ ఉన్నప్పుడు, వీలున్నప్పుడు వీక్లీ వన్స్, మంత్లీ ట్వైస్ అలాగా సమయాన్ని మనము దేవునితో స్పెండ్ చేయటం అనేది ఇంపార్టెంట్. దేవుడిచ్చిన సమయాన్ని ఎప్పుడు మనము అన్నెసరీ చిట్ చాట్ చేయటము, ముసలమ్మ ముచ్చట్లని కానీ, లేదంటే గాసిప్స్ అన్నిటికి కానీ, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం అని కానీ, వాటన్నిటికీ ఎక్కడో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. కానీ దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా మనము ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అంటే, ఒక తండ్రి దగ్గరికి తన కుమారుడు రాకపోతే తండ్రికి ఎంత బాధ ఉంటుందో, మాట్లాడకపోతే మన తండ్రికి కూడా, తండ్రి అనే దేవుడు మనం వెళ్ళి మన తండ్రితో మనం మాట్లాడకపోతే తండ్రికి కూడా అంత బాధ ఉంటది. మనం మాట్లాడాలని దేవుడు ఆశపడతాడు. దేవుడు మన పట్ల అంత ప్రేమిస్తాడు కాబట్టి మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన వర్షిప్ చేయాలి, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం బట్టి, ఆరోగ్యం బట్టి, సహవాసం బట్టి, అన్నిటిని బట్టి దేవుని వర్షిప్ చేయాలి. మన ప్రార్థన అంశంలో దేవునితో పంచుకోవాలి. అలాగే దేవుడు ఏం చెప్తున్నాడో కూడా మనము మెడిటేట్ ద్వారా, మనం సన్నిధి చేయటం ద్వారా కానీ, క్వైట్ టైం ద్వారా కానీ అవి మనం పొందుకోవచ్చు. అలాగే ఫెలో బిలీవర్స్ తో ఇంతకు ముందు 5:30కి నేను ఒక బైబిల్ స్టడీలో మాట్లాడుతూ ఒక తమ్ముడు ఇట్లా చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మనీ గురించి ఉండేవాళ్ళంట. ఇంత సంపాదించాలి, అంత చేయాలి, ఆ జాబ్ చేయాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది కొనాలని. కొన్ని రోజులకి ఇతనేమో బిలీవర్, ఈ అబ్బాయి యంగ్ స్టూడెంట్, యంగ్ కొన్ని రోజులకి తనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చేసిందంట. సో మనం ఉండేటువంటి అట్మాస్ఫియర్ కూడా ఇంపార్టెంట్. మన రిలేటివ్స్ కానీ, లేదంటే ఫ్రెండ్స్ కానీ, వర్క్ ఏరియాలో కానీ ఎప్పుడు బిలీవర్స్ ఉండగలిగేలా ఉంటే చాలా మంచిది. అది మనల్ని ఆత్మీయంగా నడిపిస్తుంది. అనవసరమైనటువంటి థాట్స్ తీసుకురానివ్వదు. దురాశలు కానీ, ఈర్ష్య కానీ ఇలాంటివి తీసుకురానియకుండా ఆహ్లాదకరమైన ఆత్మీయ వాతావరణం ఉంటది. కాబట్టి సో ఫెలో బిలీవర్స్ తో మనం టైం స్పెండ్ చేయాలి. అంటే చర్చిలో టైం స్పెండ్ చేయాలి, చర్చ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం, ప్రేయర్ మీట్స్, అలాగే ఏమైనా క్యాంప్స్ ఉంటే, అలాగే గాస్పుల్ ప్రోగ్రామ్స్ ఉంటే వాటిల్లో పార్టిసిపేట్ చేయటము. ఇలాగా మనము ఫెలో బిలీవర్స్ అలా సర్కిల్ కూడా మనము ఉంచుకోవాలి. అటువంటి స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ని మనము మెయింటైన్ చేసుకోవటం అనేది చాలా ఉత్తమము, అది హెల్దీ కూడా. సో అలా స్టూడెంట్స్ అయితే స్టడీస్ లో ఎక్సెల్ అవ్వటం, చదువుతున్నటువంటి బాధ్యత స్టడీస్ కాబట్టి వాటిలలో ఎక్సెల్ అవ్వటానికి రోజు కూడా ఇంప్రూవ్ అవ్వాలి. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, క్లాస్ ఫస్ట్ వచ్చింది అక్కడ స్టాప్ అవ్వకుండా
ఎక్సలెన్స్ అవ్వటం అనేది ఇంపార్టెంట్. అలాగే అర్జెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఉన్న వాటిని మనం ఎప్పుడూ కూడా చేసుకోవాలి. అప్పుడు మన టయాన్ని అనేది చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలి. మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటి, ఈ సమయంలో నాకు ఏది ఇంపార్టెంట్, నా బాధ్యత ఏంది, ఏది అర్జెంటు. సో నేను స్టూడెంట్ గా ఉన్నాను, నేను బాగా చక్కగా చదివి మంచి ఉద్యోగం చేస్తే మా తల్లిదండ్రులకి భారం తగ్గుతుంది, వారి కష్టాలు నేను సపోర్ట్ చేయగలను, పంచుకోగలను అనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే డెఫినెట్ గా అది రైట్ వేలోకి వెళ్తారు. మంచి టైం బ్యాలెన్స్ చేసుకునే టైం మేనేజ్మెంట్ యొక్క సెన్స్ కూడా అలవాటు అవుతూ ఉంటుంది. సో ఈ విషయంలో దేవుడు మనకు చాలా చక్కటి రోల్ మోడల్. దేవుడు సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించాడు. దేవుని యొక్క ఉద్దేశము, ఆయన పిలుపు ఏంటి అనేది దాని కొరకే తన సమయాన్ని హెచ్చించాడు. దేవునికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క బాధ్యతలు ఏవైతే తండ్రి ద్వారా అప్పగించబడి ఉన్నాయో ఆ బాధ్యతలు నెరవేర్చడం కొరకు వాటి కొరకే ఆయన వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ప్లేసెస్ కి వెళ్ళాడు, అలాంటి మీటింగ్స్ ని అడ్రస్ చేశాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినా లేదంటే శిష్యులతో గడిపినా, సో ఏది చూసినా గానీ ఆయన బాధ్యతలను తప్పించి మిగతా దేని కొరకు ఆయన టైం స్పెండ్ చేసినట్టు ఎక్కడా కనిపించదు మనకు. కాబట్టి సో మన బాధ్యతలు బియాండ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయంటే సిన్ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఆది కాండంలో మనం చూసినప్పుడు యేసోపు ఒక శ్రమకి లోనవుతాడు. అక్కడ పని ఉండి ఇంటిలోకి వెళ్ళాడంట. పని ఉండి ఇంటిలోకి వెళ్ళిన యేసోపుకే శ్రమ వస్తే, పని లేకుండా నువ్వు ఈ రోజులలో తిరిగితే డెఫినెట్ గా నిన్ను సాతాను ఎప్పుడు మింగుదునా అని గర్జించి సింహం వల్లే తిరుగుతున్న సాతాన్ని మింగివేస్తాడు. కాబట్టి సో బీ కేర్ఫుల్. సో పని కలిగి ఉండటం, అప్పగించిన రెస్పాన్సిబిలిటీలో నిమగ్నమై ఉండినట్లయితే, అది క్రియాపూర్వకంగా ఆలోచన రూపకంగా ఉన్నట్లయితే సో పాపమునికి కానీ శోధనకు కానీ దారి తీయకుండా ఉండేటువంటి పాసిబిలిటీ ఉంటాయి. అలాగే టాలెంట్స్, చాలా మంది టాలెంట్స్ ఏమి లేవు, వాళ్ళు గొప్ప టాలెంటెడ్, వాళ్ళ మంచి స్కూల్లో చదువుకున్నారు, లేదంటే వాళ్ళకి గొప్ప ట్రైనింగ్ ఉందని ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో యూత్ మీటింగ్ లో మనం ఉన్నప్పుడు మనం ఆలోచిస్తున్నప్పుడు సో దేవుడు మనందరికీ వాటిని టాలెంట్స్ ఇస్తా ఉంటాడు. అవి అబ్జర్వ్ చేయాలి. మన యొక్క ఫెలో బిలీవర్స్ కి ఏవైనా ఉన్నాయేమో కూడా మనకు ఒక్కొక్కసారి తెలుస్తుంటది. అవి వారికి మనం తెలియజేసి ఎంకరేజ్ చేయటం అనేది కూడా ఇట్స్ ఎ గుడ్ ఫర్ చర్చ్. సంఘ క్షేమాన్ని నిమిత్తము మన యొక్క కో బిలీవర్స్ లో కానీ మనలో ఉన్నటువంటి తలాంతుల్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని మనము సానబెట్టుకొని ఉపయోగించాలి. ఏదైతే కొంతమందికి ప్రార్థన చేసే తలాంతు, కొంతమందికి బాగా పాటలు పాడే తలాంతు, కొంతమందికి వంట చేసే తలాంతు, కొంతమందికి ఆర్గనైజ్ చేయగలిగే తలాంతు, కొంతమందికి మ్యూజిషియన్, ఇలాగా అనేక రకమైన తలంతులు ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసుకొని వాటిని మనం ఏ విషయంలో అయితే మనం మంచిగా పర్ఫామ్ చేస్తామో దాన్ని మనం టాలెంట్ గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. తలాంతుని మనం ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. సో ఏ విషయాన్ని బాగా చేస్తున్నాం, ఆ విషయాన్ని బాగా చేస్తున్నప్పుడు కొన్ని కాంప్లిమెంట్స్ వస్తాయి మనకి. ఓకే మీరు బాగా చేశారు అని కొంతమంది ఇంప్రెస్ అయ్యి అప్రిషియేట్ చేస్తారు. సో దానిని మనం టాలెంట్ గా ఐడెంటిఫై చేసి దానిని ఇంకా కొంత ఎక్సర్సైజ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే అందులో ఇంకా ఎక్సెల్ అవుతాము. అది ఇంకా ఎక్కువగా ఫ్రూట్ఫుల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో న్యాచురల్ టాలెంట్స్ ఉంటాయి కొంతమందికి, ఇలాగా సింగింగ్, ప్లే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటము, డాన్స్ కానీ, పెయింటింగ్ కానీ, డ్రాయింగ్ కానీ ఇలా ఉంటాయి. సో న్యాచురల్ గా వచ్చే ఉంటాయి, ఇన్బిల్ట్ బై బర్త్. కొంతమందికి కొన్ని అబ్బుతాయి. కొన్ని టాలెంట్స్ ని మనం అక్వైర్ చేసుకోవాలి. మనం ఉన్నటువంటి బాధ్యతలో మనం జాబ్ చేస్తున్నామంటే మన జాబ్ కి తగ్గ స్కిల్స్ మనల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. మనం లేజీగా ఉండటం అనేది సిన్ను, అది పాపం. కాబట్టి సో మనం చురుకుగా ఉండాలి, కష్టపడే వారంగా ఉండాలి, హార్డ్ వర్క్ గా ఉండాలి. కాబట్టి మన స్కిల్స్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. పౌలు గారు చక్కగా హ్యాండిల్ చేస్తాడు. ఆయన అక్కడ స్టెఫన్ దగ్గర మెస్టోమియా గురించి, వారి గురించి చాలా విషయాలు మాట్లాడితే, ముష్కర్లారా అని అక్కడ ఒక మాట అనగానే వాళ్ళందరూ రాళ్ళు రువ్వుతారు, చనిపోతాడు. పౌలు ఏమంటాడు, ఆయన యూదులను అంటాడు. తర్వాత రాజు దగ్గరికి వచ్చి, రాజా మీ కాలంలో మేము అందరం సమృద్ధిగా క్షేమంగా ఉన్నామంటాం. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రజలకు తగ్గట్లుగా ఆయన అలా మౌల్డ్ అయిపోతాడు. ఆ స్కిల్ ఆయన ఓన్ చేసుకున్నాడు. సో అంత చక్కగా ఆయన ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేసుకోవడానికి అంత చక్కగా ఆయన బాధ్యత ఏదైతే గాస్పుల్ ఉందో అంతగా ఆయన స్కిల్ ని హ్యాండిల్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. సో మనకున్న రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఓనర్ మన దేవుడైన తండ్రి ఓనర్ ఏదైతే మనకు అప్పగించాడో దాన్ని ఫుల్ఫిల్ చేయటకు మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఎక్సలెన్స్ అవ్వాలి. ఈరోజు ఒక
మెట్టు ఎక్కితే రేపు ఇంకొక మెట్టు ఎక్కే వాళ్ళంగా మనము కంటిన్యూస్ గా మనము ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. సో వీ షుడ్ నాట్ స్టాప్, ఒక లెవెల్లో మనము ఆగిపోకూడదు. అలా ఉన్నట్లయితే ఏమవుతుందంటే టెస్ట్ మనీ రైజ్ అవుతుంది సంఘంలో కానీ వర్క్ లైఫ్ లో కానీ. ఆ యొక్క సాక్ష్యం అనేది ప్రభావితంగా ఉంటది, తద్వారా దేవునికి మహిమకరంగా ఉంటది. సో ఆర్గనైజ్ చేయటం కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ, లేదా టెక్నికల్ స్కిల్స్ కానీ, కొంతమందికి కౌన్సిల్ చేసే విధానం చక్కగా కౌన్సిల్ చేయగలరు. ఎవరైనా బలహీనంగా ఉన్నారు విశ్వాసంలో లేదంటే ప్రార్థనలో, వారిని ఐడెంటిఫై చేసి వారికి తగిన కౌన్సిలింగ్ ఇవ్వటం, లేదా కౌన్సిల్ చేసే వారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వారి జీవితం చక్కగా కట్టబడుతుంది, దేవునిలో కట్టబడుతుంది. వారిని మోటివేట్ చేయటం, ఇలాగా కొన్ని స్కిల్స్ ఉన్నప్పుడు వాటిని యూజ్ చేయటం అనేది కూడా సో ఇంపార్టెంట్. సో గుడ్ న్యూస్ ఏంటంటే మనకు దేవుడు అందరికీ తలాంతి ఇచ్చాడు కాబట్టి, సో అందరికీ దేవుడు తలాంతులు ఇచ్చాడు కాబట్టి దేర్ ఇస్ నో వరీ అబౌట్ ఇట్. కాబట్టి మనకు దట్ ఈస్ ఎ వెరీ గుడ్ న్యూస్ అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. లేదంటే కొన్నిసార్లు డిప్రెషన్ కానీ డీవియేషన్ కానీ, ఈ లాక్డౌన్ లో చాలా మంది డిప్రెషన్స్ లోకి వెళ్ళిపోయారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా డిప్రెషన్స్ లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకున్న ప్రెజర్స్లలో కోవిడ్ వల్ల రెస్ట్రిక్టెడ్ అయిపోయి, ఐసోలేట్ అయిపోయి, లాక్డౌన్లు అయిపోయి, అన్ని లాస్ అయిపోయి. ఎందుకంటే వాళ్ళు వాటిని ఆలోచిస్తున్నారు కానీ పరిస్థితుల్ని, వారిలో ఏమున్నాయో, ఏమి వారికి తలాంతులు ఉన్నాయో వాటిని కనుక గుర్తు చేసుకున్నట్లయితే దాంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళేమో. కాబట్టి సో మనం దేవుని పిల్లలంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతుల్ని ఉపయోగించుకోవాలి. దానికి ముందు మనము ఎరిగి ఉండాలి, మనకు దేవుడు ఒక తలాంతో మనల్ని బెస్ చేశాడని తిరిగి దాన్ని బట్టి సో దేవుడిని థ్యాంక్స్ చెప్తూ దాన్ని యూజ్ చేయాలి. సో అలాగే ఇలాగా వాటిని మనం చూసాం కదా, ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా ముందు మీకు షేర్ చేశాను. న్యాచురల్గా ఉండేవి, అలాగే మనం అక్వైర్ చేసుకునేవి, వాటిని ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, లేదంటే క్లోజ్ బిలీవర్స్ కానీ, చర్చ్ మెంబర్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళని అడగవచ్చు, నాలో ఏమి ఉన్నాయి టాలెంట్స్. ఒకవేళ మనకు తెలియకపోతే యూ కెన్ ఆస్క్ దెమ్, నాలో ఏం టాలెంట్స్ ఉన్నాయి, ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా అని చెప్పినప్పుడు వాళ్ళు డెఫినెట్ గా ఏదో ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో అవి ఐడెంటిఫై చేసి వాటిని ఇంప్రూవ్ చేసుకోవటము, దేవుని కొరకు ఉపయోగించటము, అలాగే కెరీర్ లో కూడా వాటిని ఉపయోగించడం అనేది గుడ్ థింగ్ అన్నమాట. సో ఫైనల్ గా ఏంటంటే, సో వీటన్నిటిని మనం ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, సో దేవుని యొక్క మహిమార్థం నిమిత్తము వాటిని మనం ఐడెంటిఫై చేసుకొని ఉపయోగించి సంఘ క్షేమాభివృద్ధిలో అవి ఉపయోగపడటం అనేది మంచి విషయంగా మనం ఆలోచించాలి. అలాగే ఒక ఫైనల్ గా ఒక స్టేట్మెంట్ చూద్దాం. గుడ్ స్టీవార్డ్ ఎలా ఉంటాడు, అలాగే ఫెయిత్ఫుల్లీ ఎలా ఉంటాడు, ఈ విషయాన్ని కొంచెం చూసినట్లయితే ఎవరైనా చదువుతారా? ఎందుకు ప్రసాద్ చదవమంటానంటే మీరు వింటున్నారా లేదనేది ఒకసారి తెలియాలి. Faithful, manages well, acts in the interest of the owner, dedicated. ఎస్ అక్క, థ్యాంక్ యూ. సో మనము ఫెయిత్ఫుల్ గా ఉండటం చాలా హెల్ప్ అవుతుంది. అనేక విషయంలో సామర్థ్యం లేకపోవచ్చు కానీ ఆ కొంచెంలో అయినా ఫెయిత్ఫుల్ గా ఉండటం, దాన్ని వైజ్ గా మేనేజ్ చేయటం, తర్వాత యాక్ట్ చేయటం, అలాగే డెడికేటెడ్ గా ఉండటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డెడికేషన్ గా ఉన్నప్పుడు దాంట్లో మనం ప్రొఫిషియన్సీలోకి వస్తాం, ఎక్సలెన్స్ అవుతాం. ఆఫ్టర్ సమ్ డేస్ ఆర్ సమ్ మంత్స్, సమ్ ఇయర్స్ తర్వాత ఏమవుతామంటే ఎక్స్పర్ట్స్ అవుతాం. సో వీ షుడ్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఈ పనిని అతనికి అప్పచెప్తే తనకన్నా ఇంకా ఎవరు బాగా చేయలేరు. ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజేషన్ ని మనము ఎక్వైర్ చేయే వారంగా ఉండాలి. దేవుని పిల్లలుగా ఇది దేవునికి మహిమ. అలాగే మన యొక్క సోషల్ లైఫ్ లో కూడా అన్యుల మధ్య మనము సాక్ష్య జీవితాన్ని రైస్ చేసే వారంగా ఉంటాం. అలాగా మన యొక్క కంట్రీలలో కానీ, మన యొక్క లొకాలిటీలలో కానీ మనం ఒక విట్నెస్ గా, ఒక లైట్ గా ఉండటానికి అనేది పాసిబిలిటీ సో ఉంటది. సో ఫైనల్ గా హౌ వీఆర్, మన స్టీవార్డ్షిప్ అనేది ఎలా ఉందో మనము పరిశీలన చేసుకుందాం.